బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సోమంచిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేశారు. ఆసుపత్రిలో వీడియోలు తీయొద్దని ఆసుపత్రి సిబ్బంది వారించడంపై రెచ్చిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్ పై దాడి చేశారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే వీడియోలు తీయొద్దన్న ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకులైతే వారు చేసిన దౌర్జన్యం అంతా కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. అసలు వీళ్ళు ఎవరిని కలవడానికి వెళ్ళారు? అక్కడ జరిగిన గొడవకి కారణాలేంటి? ఒక యూట్యూబర్ దాడిలో గాయపడడంతో అక్కడ పరామర్శించడానికి నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి యశోద హాస్పిటల్ సోమాజిగూడ వెళ్లడం జరిగింది. అక్కడ జగదీశ్వర్ రెడ్డితో పాటు దాదాపు 50 నుంచి 60 మంది అనుచరులు ఆసుపత్రిలోకి, అది ఐసీయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డుకోవడం జరిగింది. ఇంతమందిని ఐసీయూలోకి పంపించమని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అక్కడ వీడియోలు కూడా చిత్రీకరిస్తుండడంతో ఆ వీడియోలు బంద్ చేయాలి, కొంతమంది బయటికి వెళ్ళాలని చెప్పేసి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు మమ్మల్ని ఆపుతారా అంటూ మాజీ మంత్రిని మా అనుచరులని ఎలా ఆపుతారా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీపై దౌర్జన్యానికి దిగి వారిపై దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా అక్కడే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడం జరిగింది. ఆ సీసీ కెమెరాలో స్పష్టంగా జగదీశ్వర్ రెడ్డి సమక్షంలోనే ఆయన అనుచరులు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ సంబంధించి. అయితే నిన్న సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. కానీ యశోద ఆసుపత్రికి సంబంధించి సిబ్బంది మాత్రం ఫిర్యాదు చేయాలన్నప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డ్యూటీలు చేస్తుంటే ఈ విధంగా అడ్డుకొని తమపై దాడికి పాల్పడ్డారు బీఆర్ఎస్ నాయకులు, ఆయన అనుచరులు, జగదీశ్వర్ రెడ్డి అనుచరులు అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోయినట్టు తెలుస్తుంది. నిన్న దాదాపు 20 నుంచి 30 మంది దాడికి పాల్పడ్డారు. అక్కడే జగదీశ్వర్ రెడ్డి బయటే ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది ఆయన సమక్షంలోనే అని చెప్పేసి కూడా సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ఎవరైతే పరామర్శించడానికి యూట్యూబర్ కి సంబంధించి ఆయనని పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు కూడా అక్కడ యశోద హాస్పిటల్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. అఖిల్, అయితే సురేష్, మరి ఈ దాడిలో మరి ఎవరైతే ఉన్నారో వారి జగదీష్ రెడ్డి అనుచరులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా? యశోద హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయాల్సింది, కానీ హాస్పిటల్లో ప్రాంగణంలో జరిగిన ఘటన కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రొటీన్ గా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి యశోద హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు. ఎందుకంటే బంధువులని, రోగులను చూడడానికి వచ్చే బంధువులు ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి గుంపులుగా వస్తుంటారు. అదే ఆ గుంపులుగా వచ్చిన సమయంలోనే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మడి కూడా అదే విధంగా రావడం జరిగింది. సెక్యూరిటీతో కొంచెం వాగ్వివాదం చోటు చేసుకుందని చెప్పేసి యశోద హాస్పిటల్ యాజమాన్యం చెప్తారు. కానీ అక్కడ స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ కనబడుతున్నాయి. ఆయన అనుచరులు సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బందిని, అక్కడ ఉన్న కొంతమంది హాస్పిటల్ స్టాఫ్ ని కూడా పై దాడి చేసి కొద్దిసేపు హంగామా సృష్టించి పక్క రోగులకు కూడా ఇబ్బంది కలిగించారు. అక్కడ ఉన్న పేషెంట్స్ చాలా మంది ఉంటారు, హాస్పిటల్కి వచ్చేవారు, వారి బంధువులు, అక్కడ అంతా కూడా ఒకసారిగా ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళనకు గురి కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఉన్న యాజమాన్యం అక్కడికి వచ్చి గొడవను సర్దుమణిగే విధంగా చేసిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఫిర్యాదు చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. వాళ్ళ ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఆ కేసులు నమోదు చేయొచ్చు. ఆసుపత్రి సిబ్బంది పైన కూడా దాడికి పాల్పడ్డారు కాబట్టి వైద్యులుగా అక్కడ వైద్యుల సిబ్బంది కావచ్చు, నర్సులు, స్టాఫ్ నర్సులు కొంతమంది ఉన్నారు, వారిపైన కూడా దాడికి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.